ఈరోజు మనం జిత్తుల మారి నక్క పంచతంత్రంలోని మరొక కథను చెప్పుకుందాం. అయితే మీకు కథలు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ఇక కథలోకి వెళ్దాం. ఇతరులను మోసం చేయాలని ప్రయత్నించిన వారికి నష్టాలు కలిగించాలని పన్నాగాలు పన్నినా అది మనకే ముప్పు తెస్తుందని, ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించే కథ ఇది. ఈ కథను హిరణ్యకుడు తనతో స్నేహం చేయాలని వచ్చిన లఘుపతనుడికి చెప్పాడు. కొత్త వారిని గుణదోషాలు గుర్తించక దగ్గరికి చేరదీయరాదని, చేరదీస్తే ప్రమాదమని కూడా హిరణ్యకుడు ఈ కథ ద్వారా తేటతెల్లం చేశాడు. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే ఒక అరణ్యం ఉండేది. అక్కడ ఒక లేడీ, కాకి స్నేహంగా ఉంటున్నాయి. అవి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండలు దొరికితే లేడి తెచ్చి కాకికి ఇచ్చేది. ఏ గ్రామంలో అయినా మంచి మిఠాయిలు లభిస్తే కాకి జాగ్రత్తగా తెచ్చి లేడికి పెట్టేది. ఇలా అవి రెండు కష్టసుఖాలని పంచుకొని అన్యోన్యంగా ఉంటున్నాయి. మంచి పచ్చిక, పిల్లి పెసర, రొట్టె వంటి గ్రాసం దొరుకుతుండడంతో అవి మేసిన లేడీ బాగా ఒళ్ళు చేసింది. ఒళ్ళంతా కండలు పట్టి నిగనిగలాడుతుంది. ఒకనాడు అది పచ్చిక మేస్తూ ఉండగా ఒక నక్క దానిని చూసింది. బాగా బలిసిన ఆ లేడీ మాంసం తినాలని దానికి కోరిక కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మరునాడు అదే చోట మేత మేస్తున్న లేడీ దగ్గరికి నక్క వచ్చింది. అది చూసి, లేడీ, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగింది. అప్పుడు నక్క ఇలా అన్నది: ఈ అడవిలో ఆ మూల ఉండేదాన్ని. అక్కడ క్రూర జంతువుల బాధ పెరిగింది కనుక అక్కడ ఉండడం క్షేమం కాదని ఇటు వచ్చాను. ఇక్కడ నువ్వు కనిపించావు. పైగా ఈ ప్రాంతంలో దుష్ట జంతువులు లేవు. ఇక్కడ ఉండడం మంచిది కదా, నీతో చెలిమి చేస్తాను, ఉండనిస్తావా అన్నది. నక్క మాటలు నమ్మింది లేడీ. ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరి వచ్చిన తోటి జంతువులను ఆదరించడం ధర్మం అనుకొని నక్కతో ఇలా అన్నది: నక్క బావా, నాకు ఒక కాకి స్నేహితుడు ఉన్నాడు. మేమిద్దరం కలిసిమెలిసి ఉంటున్నాము. నువ్వు కూడా మాతో కలిసి ఉండవచ్చు. రా, మా ఇంటికి వెళదాం అన్నది. లేడీ మాటలకు నక్క ఆనందించింది. ఇద్దరూ కలిసి కాకి దగ్గరకు వచ్చారు. కాకి సంగతి అడిగింది. అప్పుడు లేడీ తమ కొత్త స్నేహితుడు నక్క గురించి చెప్పింది. దానికి కాకి ఇలా అన్నది: ఇది క్రూర జంతువుల జాతికి చెందినది. పైగా జిత్తుల మారి. దీనితో స్నేహం మనకు పనికిరాదు. అప్పుడు లేడీ ఇలా సమాధానం చెప్పింది: మిత్రమా, వేరే వేరే జాతులకు చెందిన మనం స్నేహం చేస్తున్నాం కదా, అలాగే ఇదిను జాతి కన్నా గుణం మిన్న. ఇది మంచిదని నా ఉద్దేశం. మనతో ఉండనిమ్ము. మిత్రుని మాట కాదనలేక కాకి అంగీకరించింది. ఆ రోజు నుంచి లేడీ, కాకి, నక్క స్నేహంగా ఉంటున్నాయి. నక్క సమయం చూసి లేడీని చంపి మాంసం తినాలని ఆలోచిస్తున్నది. ఒక ఉపాయం ఆలోచించింది. ఒకనాడు తీరికగా ఉన్న లేడీ దగ్గరికి వచ్చి, మిత్రమా, ఆ పక్క చక్కటి పచ్చిక ఉన్నది. రేపు అటువైపు వెళదాం అన్నది. లేడీ సరేనంది. మరునాడు ఇద్దరు ఆ వైపుగా వెళ్ళారు. అక్కడ పచ్చికయే కాక జొన్న చేను కూడా ఉంది. లేడీ మహా ఇష్టంగా జొన్న కంకులు, ఆకులు తినసాగింది. అలా రోజు అక్కడికే వచ్చి మేత మేయసాగింది. రోజు చేలో పడి ఏదో జంతువు నాశనం చేస్తున్నదని ఆ పంట చేను రైతు వల పన్నాడు. మరునాడు యథాప్రకారం లేడీ మేతకు వచ్చింది. అటూ ఇటూ తిరిగి పచ్చిక, జొన్న ముక్కలు తింటూ వలలో చిక్కుబడిపోయింది. తప్పించుకోలేకపోయింది. నక్క తన ఎత్తు పారిందని సంతోషిస్తూ జొన్న తోట పక్కన దాక్కొని చూడసాగింది. సాయంకాలం కావస్తుంది. తన మిత్రుడు కూటికి రాకపోవడంతో కాకి ఆందోళన పడింది. ఏదైనా ఆపదలో చిక్కుకున్నదేమోనని ఆలోచించి వెతకసాగింది. ఎగురుతూ అడవి గాలిస్తున్న కాకికి జొన్న చేను దగ్గర వలలో బిగుసుకుపోయిన తన మిత్రుడు లేడీ కనిపించింది. తన మిత్రుడిని విడిపించాలని ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తట్టింది. రివ్వున ఎగిరి వచ్చి మిత్రుడి దగ్గర వాలింది.
లేడీ కాకిని చూసి ఆనందించింది. అప్పుడు కాకి, మరి నక్క నిన్ను కాపాడలేదా అని అడిగింది. దానికి లేడీ ఇలా చెప్పింది, నేను వలలో పడడం దానికి ఆనందమైంది. నా మాంసం తినాలనే ఆలోచనలో ఉన్నది. అందుకే వల కొరికి నన్ను విడిపించమని అడిగినా అది సాయం చేయలేదు. పైగా ఇవాళ ఆదివారం, నరాలతో చేసిన వల నేను ముట్టుకోను. నేను మాంసం తినడం లేదు కదా అని వెళ్ళిపోయింది. రైతు వచ్చి నన్ను చంపితే ఆ మాంసం తినవచ్చని ఎక్కడో దాక్కొని ఉంటుంది. లేడీ ఈ మాటలు ఎంతో బాధతో చెప్పింది. అప్పుడు కాకి, నక్క జిత్తుల మారి, దొంగ బుద్ధిని ఇప్పటికైనా తెలుసుకున్నావు. అంతే చాలు, నేను నిన్ను రక్షిస్తాను అన్నది. లేడీ ఆనందించింది. ఇంతలో భుజాన కర్రతో రైతు రావడం కనిపించింది. అప్పుడు కాకి, మిత్రమా, నువ్వు ఊపిరి బిగబట్టి చచ్చిపోయినట్టు పడి ఉండు. నేను నీ కళ్ళు పొడుస్తున్నట్టు నటిస్తాను. రైతు నిజంగా నువ్వు చచ్చిపోయావని భ్రమపడి వలను తీసివేస్తాడు. వల పూర్తిగా తీసివేయగానే కావు కావుమని 2 సార్లు అరుస్తాను. వెంటనే నువ్వు పారిపో అని ఉపాయం చెప్పింది. లేడీ కళ్ళు మూసుకొని ఊపిరి బిగబట్టి కాళ్ళు తన్ని పెట్టినట్లు పడుకుంది. రైతు వచ్చి లేడీ చచ్చిపోయిందని అనుకుని వల తీసి పక్కన పారవేయబోతుండగా కాకి 2 సార్లు కావు కావుమని అరిచింది. అంతే, లేడీ లేచి చెంగున పరిగెత్తింది. వెనుతిరిగి చూసిన రైతు లేడీ పారిపోతున్నదని కనిపెట్టి కర్ర విసిరాడు. అది గురి తప్పి గిరగిరా తిరుగుతూ వెళ్ళి జొన్న చేను ప్రక్కన దాక్కున్న నక్కకు తగిలింది. అది ఆ దెబ్బకు చచ్చింది. పొరుగువాణ్ణి గోతిలో వేయాలంటే మనమే గోతిలో పడతాం అని అనుకుంటూ నక్క మరణించింది. కాకి ఎగిరి వెళ్ళి మిత్రుడు లేడీని కలుసుకున్నది. మిత్రుడు చేసిన సహాయానికి లేడీ ఎంతో మెచ్చుకున్నది. అప్పుడు కాకి, మిత్రమా, కొత్తవారిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గ్రద్ద కథ చెబుతాను విను అన్నది. లేడీ సరేనన్నది. రేపు మనం ఆ కథ చెప్పుకుందాం.